నాగుల పంచమి పండుగ సందర్భంగా హైదరాబాద్ ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పుట్టలో పాలు పోసి నాగదేవతకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఉదయం నుంచి నాగదేవత ఆలయాల్లో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో లక్ష్మీదేవతకు కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు. భక్తుల రద్దీ, పూజా కార్యక్రమాలపై నాంపల్లిలోని నాగదేవత ఆలయం నుంచి మరింత సమాచారం హరిత అందిస్తారు. నాగుల పంచమి పండుగ సందర్భంగా హైదరాబాద్లోని ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఇప్పుడు నాగదేవతకి ముఖ్యంగా పాలు పోసి అమ్మవారికి మొక్కులైతే చెల్లించుకుంటున్నారు. దాంతోపాటు ఇక్కడ ఈరోజు శుక్రవారం, దాంట్లోనూ శ్రావణ మాసం మొదటి శుక్రవారం కావడంతో మహిళలు కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకోవడంతో పాటు ఇక్కడ నాగదేవతకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అమ్మవారికి పంచామృతాలతోటి ఇక్కడ అభిషేకాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ చూడొచ్చు మహిళల రద్దీ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా అమ్మవారికి ఇటు వస్త్రాలను సమర్పించడం కావచ్చు, అట్లాగే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, మాట్లాడదాం. అమ్మకి దర్శయ నేను బైరమ్మల కూడా ఏమేం చేస్తారు ఈరోజు నాగుల పంచమి కదా? నాగుల పంచమి పాలు, స్వీట్, పైలాలు, మక్క పేలాలు అవన్నీ పెడతాము. ఏమేమి తీసుకొచ్చి? స్వీట్ తెచ్చాను, పండ్లు, పువ్వులు, కొబ్బరికాయ అన్నీ తీసుకొచ్చాను. ఎవ్రీ ఇయర్ చేస్తాము అలాగే. ఏమేం చేస్తుంటారు ఈరోజు? శ్రావణ శుక్రవారం, తొలి శుక్రవారం కదా, ఎట్లా ఉంటుంది అమ్మవారిని దర్శించుకోవడం? చాలా సంతోషంగా అనిపిస్తుంది, తృప్తిగా ఉంటుంది. ఇక్కడ ఇంకొంతమంది భక్తులతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఏంటి ఈరోజు నాగుల పంచమి, దాంట్లోనూ శ్రావణ శుక్రవారం కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ చాలా జనాలు ఉన్నారు, బాగుంది. ఇప్పుడే వచ్చాము మేము, ఇప్పుడే పూజ దర్శనం అయింది, చాలా బాగుంది. ఏమేమి చేస్తారమ్మా నాగుల పంచమికి? ఏమేమి నైవేద్యం? కొబ్బరికాయ, బనానా, అమ్మవారికి ఆయిల్, పాలు, అభిషేకం, అన్ని గుడ్డు. ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? చాలా ఇయర్స్, మ్యారేజ్ అయిన 10 years నుంచి చేస్తున్నాం. చెప్పండి మేడం, ఎక్కడి నుండి వచ్చారు? ఏం పేరు మీరు? మలక్పేట నుంచి. నా పేరు ప్రియాంక. ఎట్లా ఉంది ఈరోజు నాగుల పంచమి, శ్రావణ శుక్రవారం కలిసి వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ శ్రావణ మాసంలో నాగుల పంచమి అన్నది చాలా స్పెషల్. సో శ్రావణ మాసం అన్నది మనం అందరం పాటిస్తాం కదా, సో అందులోనూ నాగుల పంచమి రావడం ఇంకా స్పెషల్. ఎందుకు పాలు పోయడం అనేది? అంటే మనకి కాలసర్ప దోషాలు, నాగదోషాలు లాంటివి ఏమన్నా ఉంటాయి కదా, అలాంటి దోషాలు ఉన్నప్పుడు మనకి ఇంట్లో శాంతి లేకపోవడము, లేదా ఏమైనా గొడవలు జరగడం లాంటివి ఏమైనా జరుగుతాయి. దానికి కంపల్సరీ మనకు నాగదేవత అనుగ్రహం అన్నది ఉండాలి. అవన్నీ దోషాలు తొలగిపోయి అమ్మవారు మనల్ని మంచి చూడాలని చెప్పేసి సంవత్సరానికి ఒకసారి అయినా సరే మనం తీరిక చేసుకొని అమ్మవారికి పాలు పోస్తే అదే మనకి మంచిది, అమ్మవారు మనకు మంచి చూస్తుంది అన్నట్టు సంవత్సరానికి ఒక్కసారైనా కంపల్సరీ అమ్మవారికి మనం దర్శనం చేసుకోవాలి, పుట్టలో పాలు పోయాలి అలా. అండ్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో చాలా తక్కువ ఉంటాయి కదా ఆలయాలు, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఆలయానికి రావడం? అవును, ఇప్పుడు నవ్వేడేస్ పుట్టలన్నా చాలా తగ్గిపోయినాయి మనకి. అసలు గుడిలలో ఒకప్పుడు పెద్ద పెద్ద పుట్టలు ఉండేది, సంతోషంగా ఉండేది. ఇప్పుడైతే మనకు పుట్టలు అన్నవి లేవు, కానీ ఇక్కడ ఈ గుడిలో మాత్రం మనకి ఇప్పటికి కూడా పుట్టున్నది. ఇంకా మాకు పూజ చేసుకునే అవకాశం ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఏం మొక్కు కోరుకున్నారని తీర్చుకోవడానికి వచ్చారు? స్పెషల్ డే అంటే శ్రావణ మాసం కదా, ఇప్పుడు శ్రావణ మాసంలో మనం పూజ చేసేది మన సౌభాగ్యం గురించి, భర్త గురించి, లక్ష్మీ కటాక్షం గురించి, అవన్నిటితో పాటు అందరు సంతోషంగా ఉండాలి, అంత మంచి జరగాలి, శుభాలు జరగాలి అన్నట్టు మొక్కుకొని అమ్మవారికి పూజ చేసుకోవడం జరిగింది. ప్రజెంట్ చూడొచ్చు ఇక్కడ మనకు ముఖ్యంగా నగరంలోని చాలా ఆలయాలు ఉన్నాయి, కానీ పుట్టలు అనేటివి చాలా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇట్లాంటి ప్రధాన ఏరియాలో మాత్రం పుట్టలు ఇంకా ఉండడంతో ఇక్కడే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. చాదర్ఘాట్లోని రేణుకా ఎల్లమ్మ ఆలయం వద్ద ఇక్కడ నాగదేవతకు సంబంధించిన ఆలయం కావచ్చు, పెద్ద పుట్ట కూడా ఉంది. అందుకే ఇక్కడికి వచ్చి ముఖ్యంగా మహిళలు ఆ పాలతో పాటు కోడిగుడ్లను కూడా సమర్పిస్తున్నారు. బనానా తీసుకురావడంతో పాటు అమ్మవారికి ఇక్కడ ఆ దీపారాధనతో పాటు దీపాలు వెలిగించి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ అమ్మవారికి పేలాలను కూడా సమర్పించడం అనేది ఆనవాయితీగా వస్తుందని కూడా ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొంతమంది భక్తులతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? పూజ చేస్తాం, పసుపు కుంకుమ వేసి మంచిగా పూజ చేస్తాం, పాలు పోస్తాం, గుడ్డు పెడతాం, మంచిగా అలంకారం ఇచ్చి పూలు, నాగదేవత మమ్మల్ని మంచిగా కాపాడాలి తల్లి అని ఇప్పుడు 5-6 ఏళ్ల సంది ఈమె దగ్గరికి వస్తున్నా. మరి నా బిడ్డ అత్తగారింటి పోవాలి, నా కొడుకు పెళ్లి కావాలి,
నేను ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నా, మంచిగా ఇల్లు జాగా నన్ను ఇల్లు కట్టిన ఇల్లే దొరకాలని మొక్కుకుంటున్నా. ఆమె ఆశీర్వాదం పోవాలని వచ్చిన తల్లి. నా బిడ్డ మంచిగా వస్తారండి, పోవాలి, వచ్చి తీసుకుపోవాలి మెచ్చి వస్తా. ఇక్కడ ఆలయానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ, ఏంటి విశిష్టత? ఇక్కడ పబ్లిక్ ప్రతి ఇయర్ పబ్లిక్ బాగానే ఉంటారండి. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు పబ్లిక్ బాగానే వస్తుంటారు. ప్రతి నాగపంచమికి ఉంటారండి. శ్రావణ మాసం కాబట్టి చాలామంది, ఇలా ఫ్రైడే కాబట్టి ఇంకా పబ్లిక్ వస్తారండి, ఎక్కువ ఉన్నారండి. అవుతుంది. ముఖ్యంగా నాగుల పంచమి సందర్భంగా ఇటు నాగదేవత ఆలయాలతో పాటు శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవతకు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది ప్రజెంట్ చాదర్ఘాట్లోని నాగుల దేవత ఆలయం వద్ద భక్తుల రద్దీ. ఇటు నాగుల పంచమికి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సైదులతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.